నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని, మన బందర్ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కథ ఎలా ఉంటుందంటే, హీరోలాగా స్టేట్మెంట్లు ఇస్తాడు, కమెడియన్ లాగా దాక్కుంటాడు, లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తాడు. సో ఈ మొన్నే కాదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ మడిసి ఆడన్నా పెట్టుకోండి, మాకు కేసులంటే భయం లేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కేసులంటే భయమా, కేసుల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది, మేము స్వతంత్ర సమరయోధులు, విప్లవకారులు, ఉద్యమకారులు అని చెప్పి బిల్డప్ ఇచ్చి, సో అసలు ఆ రప్ప అనేది మొదలుపెట్టింది ఈయన ఏమంటాడు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉంటే అక్కడ వాడెవడో రప్ప అని చెప్పి ప్లకార్డు చూపిస్తే, రప్ప అని ప్లకార్డులు చూపించద్దండి, రప్ప నరికేయండి, నరికేసి తెలియకుండా రేపు పొద్దునెళ్ళి ఎవరు నరికారని చెప్పి, అంటే చీకట్లో కన్ను కొట్టినట్లు అయిపోవాలి, మొత్తం మ్యాటర్ ఖాళీ చేయాలని చెప్పి చెప్పినటువంటి పేర్ని నాని ఆ విషయం మీద ఆయన మీద కేసు పెడితే హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదేదో పాత భోజ్పురి సినిమాలో హీరోలాగా బిల్డప్ ఇచ్చి అక్కడ వాళ్ళనందరినీ దుర్భాషలాడి వచ్చినటువంటి కేసు కూడా మనం చూసాం. ఆ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ రేషన్ బియ్యము సంబంధించి దాక్కొని తిరిగాడు. అంటే ఈయన డైలాగులు కొడతాడు, కేసులు పెడితే వెళ్ళి హైదరాబాద్లోనో లేకపోతే అక్కడెక్కడో బెంగాల్ ఆ బార్డర్లో ఎక్కడో దాక్కొని ఉండి ముందస్తు బెయిల్ వస్తే మాత్రమే బయటకు వస్తాడు. సో ఇప్పుడు ఏం చేశారంటే, మొన్నటికి మొన్న ఈ కల్తీ లడ్డు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి, అంటే నెయ్యి కాదు కెమికల్స్తో లడ్డు తయారు చేశారని చెప్పి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ 500 పేజీల ఆ విచారణ డాక్యుమెంట్ని కోర్టులో సబ్మిట్ చేస్తే అందులో ఏమని తేలింది, నెయ్యే లేదు అని తేలిపోయింది. కెమికల్స్తో లడ్డూలు తయారు చేశారనేటువంటి విషయము ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది. ముఖ్యంగా హిందువులు ఫుల్ కోపంగా కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఆవు కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడుంది అని చెప్పి కామెడీలు చేసినటువంటి పేర్ని నాని అదే కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకోవడం మనం అందరం చూసాము. దానికి సంబంధించి కేసు బుక్ అయితే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఏం మాట్లాడుతాడు చూడండి, నాపై కేసు కొట్టేయండి, ఇంత భయం ఉండేవాడు ఎందుకు మాట్లాడాలా, నోటి దూల ఎందుకు ప్రదర్శించాలా, కార్యకర్తల ముందర హీరోలాగా ఎందుకు తొడగొట్టి మీసాలు తిప్పాలా, ఇక్కడేమో తొడగొడతావు మీసాలు తిప్పుతావు, హైకోర్టు దగ్గర వెళ్ళి చేతులు కట్టుకొని కేసులు కొట్టేయమని అడుక్కుంటావు. ఇది కూడా ఒక బతికేనా? చూడండి, నాపై కేసు కొట్టేయండి, హైకోర్టులో పేర్ని నాని వ్యాజ్యం, మచిలీపట్నం ఇనగదూరుపేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు ఆధారంగా తనపై తదుపరి చర్యలన్నిటినీ నిలిపివేయాలని కోరారు. అసలు అన్నిటిని నిలిపివేసేది కాదు, ఆ రోజు చీకట్లో కన్నుగొట్టి రప్ప అని రోజే గనుక ఆ నెల్లూరులో ఆ ఎస్పీ గారు, లేడీ ఎస్పీ, ఆ రౌడీ షీటర్లను ఏ విధంగా అయితే ఊరేగింపుతో తీసుకొని వెళ్ళారో ఆ విధంగా గనుక ఈ పేర్ని నానిని ఆ బందర్ రోడ్ల మీద ఊరేగింపు తీసుకొని వెళ్ళి ఉంటే ఈ విధంగా నోటికి వచ్చినట్లు ఉండేవాడు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అతన్ని నాలుక కొయ్యాలి, నాలుక మీద దబ్బనం పెట్టి కుట్టాలి, వాతలు పెట్టాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలంటావా? సో ఇలాంటి వాళ్ళను ఇట్లాగే వదిలేస్తే ఇప్పుడు వెళ్తాడు, హైకోర్టుకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ నోటి దూల ప్రదర్శిస్తాడు. ఇది ఇతనికి నిరంతర ప్రక్రియ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. చూడండి, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను దూషించడంతో పాటు అవమానించేలా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం నాయకుడు పిప్పల్ల వెంకట కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 27న ఇనుగుదురుపేట పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఆ కేసునే కొట్టేయాలంటాడు. కేసు కొట్టేయడం కుదరదు అని చెప్తే ముందస్తు బెయిల్ కావాలంటాడు. సో అప్పట్లో బాగా సంపాదించాడు కదా, ఇప్పుడు లాయర్లకు పెడతాడు. ఈ పేదవాళ్లకు పంచాల్సినటువంటి ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యం కుంభకోణం చేశాడు కదా, బాగా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ లాయర్లకు ఇచ్చి ఈ విధంగా కేసులు కొట్టేయించుకోవడము, ముందస్తు బెయిల్ తెప్పించుకోవడంలో బిజీగా ఉన్నాడు. సో ఇలాంటివి జరగకూడదు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, నెల్లూరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.